ఇక ఈరోజు మహాద్భుత కార్యక్రమం మొదలు కాబోతోంది. ఇవాల్టి ముఖ్య అతిథి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ దంపతులు గారిని కూడా కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ లక్ష్మీ నృసింహుడు కొలువై ఉన్న ధర్మపురిలో వెలిసిన తపోవనం పీఠాధిపతి శ్రీ 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 సచ్చిదానంద సరస్వతి స్వామివారి చేతుల మీదుగా కార్తీక దీపం వెలిగించబడుతోంది. స్వామివారి ఆశీర్వచనంతో స్వామివారు వెలిగించిన అనంతరం వారి అనుమతి తీసుకొని మనం కూడా కార్తీక దీపాన్ని వెలిగిద్దాం. అంతవరకు మీరందరూ కూడా ఎవరు వెలిగించవద్దని మనవి. ధన్యవాదాలు స్వామి. అలానే వేదికకు ఇరువైపులా ఉన్న అఖండ దీపాలను ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ దంపతులు గారు జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు. సచ్చిదానంద సరస్వతి స్వామివారి చేతుల మీదుగా మొదటి కార్తీక దీపం ఈరోజు ఈ పుణ్యకాలంలో వెలిగించబడింది. ఇక మనమంతా కూడా కార్తీక దీపాలను వెలిగించి ఈ సాయంత్రాన్ని మహోన్నతంగా మారుద్దాం.
కార్తీక శుద్ధ చవితి ఈరోజు కార్యక్రమం కార్తీక దీపోత్సవం శ్రీ 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 సచ్చిదానంద సరస్వతి స్వామి వారి చేతుల మీదుగా ప్రారంభించబడింది. అలానే రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ దంపతులు గారి చేతుల మీదుగా అఖండ దీపారాధన కూడా ప్రారంభమైంది. ఇక శ్రీ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు ఈ కార్తీక దీపోత్సవ ప్రశస్తిని మనకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. దీపాలు వెలిగించినటువంటి భక్తులందరికీ మనవండి, దయచేసి మీరు జాగ్రత్తగా కూర్చోండి. మీకు ఏవైతే కేటాయించిన స్థలాల నుంచి యువతులకి రావద్దు. దయచేసి అందరూ ఈ అద్భుతమైన క్షణాలని ఆస్వాదించండి, జాగ్రత్తలు పాటించండి. కిం తత్రాహమతో భవాన్ పరమకం జ్యోతిస్తదస్మి ప్రభో. దీపాలను వెలిగించాం. ప్రత్యక్షంగా కల్పించే దీపాలు ఇవి. పరోక్షంగా కల్పించేటటువంటి దీపాలు కొన్ని లక్షలు, కోట్లు ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ఈ కార్యక్రమాలను తమ తమ గృహాలలో కూర్చొని వీక్షిస్తున్నటువంటి వందలాది దేశాలలో ఉండే అశేషమైనటువంటి భక్తి అభిమానులు, భక్తి టీవీ అభిమానులు సాదర హృదయంతో వారి వారి ఇళ్లలో కూడా దీపములను వెలిగిస్తున్నారు. మహనీయులు, మహాత్ములు తమ చూపుల ద్వారా అనంతమైనటువంటి జ్ఞానకాంతులను మన పైన ప్రసరింపజేస్తున్నారు. అత్ర బ్రూమ సమాధానం కోన్యో జీవస్వమేవహి స్వయం పృచ్ఛసి బ్రహ్మైవాస్మి అని చెప్పుకుంటాం సమాధానంగా. కార్తీక మాసానికి వస్తే కార్తీక మాస మహాత్మ్యానికి ఇంకా ఏమైనా అంశాలు ఉన్నాయా తెలుసుకుందాం అని వివేచన చేస్తే, ఈ మాసంలో దీపములను వెలిగించాలి, వెలిగిస్తున్నాం. దీపదానం చేయాలి, చేస్తున్నాం. సూర్యోదయానికంటే పూర్వమే కార్తీక స్నానాలు చేయాలి, చేస్తున్నాం. పురాణ పఠనం చేయాలి, వీలు కుదిరితే పఠనం చేస్తున్నాం, వీలు కుదరని పక్షంలో శ్రవణం వింటున్నాం. భక్తి టీవీ కార్యక్రమాలలో అనునిత్యము అనేకులైన పండితులు అనేక పురాణములలో ఉండే ఘట్టములను మనకు వినిపిస్తున్నారు. భక్తిపూర్వకంగా వాటిని వింటున్నాం. శ్రవణం కొనసాగుతున్నది, కొండకచో పఠనం కూడా కొనసాగుతున్నది. నాగుల చవితి సర్ప ఆకారంలో ఈనాటి ఈ దీపారాధనలో ఆ సర్పమును మనం ప్రత్యేకంగా గమనిస్తున్నాం. సర్పారాధన ఎందుకొరకు, కార్తీక మాసంలో నాగుల చవితి ఎందుకొరకు, ఇవన్నీ కూడా అనేకం నేను మీతో చెబుతూనే ఉన్నాను. ధర్మ సందేహాల ద్వారా, ఇతర కార్యక్రమాల ద్వారా ఇవన్నీ కూడా మనం వింటూనే ఉన్నాం. ఇంకా ఏమైనా కార్తీక మాసంలో చేయవలసినవి ఉన్నాయా అంటే, తులసిమాలను ధరించడం ఒక ప్రత్యేకంగా చెబుతారు. అలాగే తులసి కళ్యాణము, ఉసిరికను అర్చించడం, ఉసిరికను భుజించడం, ఉసిరిక వృక్షాన్ని స్థాపించడం, ఇవి కూడా ఈ మాసంలో చేయవలసినవే. నదీ స్నానం, ఉపవాసం, పురాణ పఠనం, శ్రవణం, దీపారాధన, దీపదానం, శాలగ్రామ పూజనం, వీటన్నింటికంటే కూడా శ్రేష్టమైనటువంటిది శివారాధన. ఈశ్వరుడిని, ఆయన అభిషేక ప్రియుడు కనుక అభిషేకం చేయడం, వనభోజనం, ఉసిరిక భక్షణం, శివకేశవ భేదం పాటించకుండా అశ్వత్థనారాయణ స్వరూపంలో, శాలగ్రామ రూపంలో మహావిష్ణువును అర్చించడం, వీటితో పాటుగా ఈ మాసమంతా నియమాల మాసం. విశేషించి ఈ మాసంలో అనేకములైనటువంటి విత్తనములు, బహుబీజములు కల ఫలములను భక్షించకూడదు అంటుంది ధర్మం. బహుబీజ ఫలములు, వృంతకాదులు, వంకాయ, నంజు పదార్థాలను ఈ మాసము భుజించకూడదు. విశేషించి ఉసిరికనే ఈ మాసంలో ఎందుకు దీపారాధనలో వినియోగించాలి, అలాగే ఉసిరికను ఎక్కువగా ఎందుకు
ఆహార పదార్థాల్లో వినియోగించాలి అంటే పరమాత్ముడు శంకర భగవత్పాదుల వారు ఒక గృహిణిని భవతి భిక్షాందేహి అంటే ఆ గృహిణి ఇంట్లో అంతా వెతికి ఏమీ లభించకపోవడంతో ఒక ఉసిరికాయను తీసుకువచ్చింది, ఆయన భిక్షాపాత్రలో వేసింది. ఆయన భగవత్పాదులు కనుక సర్వం గ్రహించారు. అంగం హరే పులకభూషణమాశ్రయంతి అంటూ కనకధారాస్తవాన్ని వినిపించారు. బంగారు ఉసిరికాయలు ఆ ఇంట్లో గృహంలో వర్షంబలు కురిశాయి. కథలుగా చెప్పుకున్నాం, ఇవన్నీ విశ్వసించాలి కూడా. కరతామగమని చెప్తాం. ఉసిరికాయలో 5 రుచులున్నాయి, ఉప్పు తప్ప. తీపి, పులుపు, కారము, చేదు, వగరు అనే 5 రుచులు ఈ ఉసిరికాయలో ఉన్నాయి. ఒక్క ఉప్పు లేదు. ఉప్పు పదార్థాలలో సహజంగా లభించేది, ఈ దేహానికి సరిపోతుంది. ఉప్పును మనము 6వ రుచిగా జతపరుచుకొని ఆరోగ్యం భ్రష్టు పట్టించుకుంటున్నాం. కార్తీక మాసంలో నియమాల మాసంగా భావించి ఈ ఉప్పును తగ్గించడంతో ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చును అనే రహస్యాన్ని సనాతన ధర్మము ఆచార రూపంలో ఇలాగా మనకు అందించింది. అలాగే కార్తీక మాసంలో కొత్త మంత్రమును మనం స్వీకరిస్తే కార్తికేతు కృతాదీక్ష నృణాం జన్మ విమోచని అని నారద వాక్యం. ఈ మాసంలో ఏ మంత్రం మనం జపంగా ఆరాధనగా స్వీకరించినా అది శతాధిక ఫలాన్ని మనకు అందిస్తుంది. కాబట్టి కొత్త మంత్రాన్ని గురువుగారి ఆశీర్వచనంతో జపం చేయడం ప్రారంభం చేయవచ్చును. స్వీకరించిన మంత్రం ఒకవేళ మనం మర్చిపోయినట్లయితే తిరిగి ప్రారంభించవచ్చును. దృష్ట్వా దృష్ట్వా తథా ధ్యాత్వా కార్తికేనమితార్చిత. ఈ మాసంలో తులసిని అలాగే ఉసిరికను చూచిన, స్పృశించిన, ధ్యానం చేసిన సకల విధములైన పాపాలు తొలగిపోతాయి అంటూ మత్స్య పురాణం చెబుతుంది. వెలకట్టలేనంత విలువ కలవి ఈ మహావృక్షాలు. వీటన్నింటినీ కూడా గుదిగుర్చి ప్రోతు చేసి మన ముందు ఆచారాల రూపంలో సంప్రదాయం నిలబెట్టింది. అలాగే విశేషించి ఈ మాసంలో దియన్మండలంలో కనిపించేటటువంటి నక్షత్రాలన్నీ కూడా గౌరీమి మాయశలిలాని తక్షత్యేకపది 1, 2 ఆ అంకెలలో గోరూపంలో నక్షత్రాలన్నీ కూడా గంతులు వేస్తుంటాయి అని కూడా సంప్రదాయం వేదధర్మం ఇలాగా వివరిస్తుంది. ఇటువంటి అనేక అంశములతో కార్తీక మాసం గురించి మనం ఎన్నైనా చెప్పుకోవచ్చును. కాబట్టి ఈ అంశానికి ఇక్కడితో విరామాన్ని ప్రకటిస్తూ గురువుల సన్నిధిలో అల్పజ్ఞులం, చూచేవాళ్ళం మాత్రమే అయినా ఈ 4 మాటలు పలికే అవకాశాన్ని పరమాత్ముడు వారి రూపంలో మనకు అందించాడు అని కృతజ్ఞత తెలియజేస్తూ, సత్యం ఆత్మ ఒక్కటే, అసత్యం ఈ దేహం, స్నానం చేసేది జీవుడు, చొక్కా దేహం అనే జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ సచ్చిదానంద సరస్వతి మహాస్వామి వారిని వారి అనుగ్రహ భాషణంతో మనలందరినీ కూడా తరింపజేయవలసిందిగా ప్రార్థన. ధన్యవాదాలు. మనకు తెలియని అనేక విషయాలను గొప్ప గొప్ప మహానుభావులందరూ ఇక్కడికి వచ్చి మనకు తెలియజేస్తున్నారు. అలానే 18వ తారీఖు వరకు జరిగే ఈ కార్యక్రమంలో అనేక మంది వచ్చి ఇంకా మహాద్భుతమైన విషయాలను మనకు తెలియజేయబోతున్నారు. మైలవరపు వారు, అలానే చాగంటి కోటేశ్వరరావు గారు వంటి ప్రఖ్యాత అద్భుతమైన విషయాలన్నింటినీ కూడా మనకు వివరించడానికి రాబోతున్నారు. ఇక ఇప్పుడు శ్రీ 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 సచ్చిదానంద సరస్వతి స్వామి వారిని మన కోసం మంగళాశాసనాలు చేయవలసిందిగా కోరుతున్నాం.